హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డేవిడ్ సార్ పాలిటీ ఫ్యాకల్టీ. మనము ప్రీవియస్ పేపర్స్లో మన పాలిటీ నుంచి వచ్చినటువంటి ప్రశ్నలు ఏ విధంగా ఉన్నాయి అన్న విషయాన్ని మనం ఇక్కడ స్టడీ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మనకి 2017లో జరిగినటువంటి ఒక పరీక్ష ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లో పాలిటీ నుంచి వచ్చినటువంటి ప్రశ్నలు ఏ విధంగా ఉన్నాయి అన్న విషయాన్ని ఇక్కడ మనం స్టడీ చేస్తూ ఉన్నాం. చూద్దాం. మనకి మొదటి ప్రశ్న, ఇది పార్లమెంటరీ పరిపాలన విధానానికి సంబంధించింది అనమాట. ఏ విధానానికి సంబంధించింది ఈ క్వశ్చన్ ఇక్కడ మనకి ఇది పార్లమెంటుకు సంబంధించినటువంటి క్వశ్చన్. దీనికి సంబంధించిందమ్మా మనకి పార్లమెంట్, గుర్తుంచుకోండి, పార్లమెంటుకు సంబంధించినటువంటి క్వశ్చన్. ఓకేనా? అది కొంత మనకి ఇక్కడ ఉండాల. పార్లమెంటరీ పరిపాలన విధానంలో పాటిస్తున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి రాజ్యాంగబద్ధమైనటువంటిగా సాంప్రదాయబద్ధమైనటువంటి, అంటే మనకు సాంప్రదాయబద్ధమైనటువంటి విషయాలను పార్లమెంటరీ పరిపాలన విధానంలో ఫాలో అవుతున్నాము. కొన్ని మనకు మనమే రాసుకున్నటువంటి విషయాలను కూడా మనం ఫాలో కావడం అనేది జరుగుతూ ఉంది. సరే, ఏదేమైనా మన భారతదేశంలో ఇప్పుడు పార్లమెంటరీ పరిపాలన విధానం అనేది ఉంది. ఒకసారి ఏం అడిగిందంటే అసలు పార్లమెంట్ అంటే ఏందని అడిగిండు. అసలు పార్లమెంట్ అంటే ఏంది? మనకి 79వ ఆర్టికల్ ప్రకారము లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి, దీన్ని మనము పార్లమెంట్ అంటాం. మరి ఈ పార్లమెంటరీ పరిపాలన విధానంలో మనకి సెషన్స్ జరుగుతూ ఉంటాయి. మనకి ఈ సెషన్స్ జరుగుతున్నటువంటి విషయాలను బట్టి ఇక్కడ మనకి క్వశ్చన్ వచ్చింది. మరి ఇక్కడ ఏంది ఇక్కడ మనకనంటే 0 అవర్ అనేది ఒకటి ఉంటుంది. మనకి ఈ పరిపాలనలో మనకి ఏముంటుందంటే 0 అవర్, అంటే సెషన్స్ జరుగుతున్నప్పుడు ఒక 0 అవర్ అనేది ఉంటుంది. ఆ 0 అవర్ దాన్ని మనం ఏమని పిలుస్తామనంటే శూన్యకాల సమయం అంటాం. దాన్ని మనం ఏమంటామో మనం ఇక్కడ శూన్యకాల సమయం అంటాం. ఏమంటున్నాం గుర్తుంచుకోండి, శూన్యకాల సమయం అంటాం. ఈ శూన్యకాల సమయం అనేది దానికి ఉన్నటువంటి పరిమితి ఎంత అంటున్నాడు ఇక్కడ మనకి. దానికి ఉన్నటువంటి పరిమితి ఎంత, దాని సమయం ఎంత అంటున్నాడు. 1 గంటన లేదా అర్ధ గంటన 45 నిమిషాల నిర్ణీత సమయం అనేటటువంటిది ఉండదా అంటున్నాడు ఇక్కడ మనకి. ఈ 0 అవర్ అనేటటువంటిది ఏదైతే ఉందమ్మా దానికి నిర్ణీత సమయము అనేటటువంటిది ఏమీ కూడా మన భారత రాజ్యాంగంలో రాయబడి లేదు. ఈ పార్లమెంటరీ పరిపాలన విధానంలో పాటిస్తున్నటువంటి ఈ సెషన్స్ ఏవైతే ఉంటాయో అందులో మనకి 0 అవర్ అనేటటువంటి కాన్సెప్ట్ ఉంటుంది. అది మనం పాటిస్తూ ఉన్నాం. దానికి నిర్ణీత సమయం అనేటటువంటిది ఏమి కూడా మనకు అక్కడ రాయబడి లేదు. నిర్ణీత సమయం అనేది ఏమి కూడా రాయబడి లేదు. కాబట్టి ఆన్సర్ ఏంది ఇక్కడ మనకి డి అనేటటువంటిది సరి అయినటువంటి సమాధానం. మరి ఇప్పుడు పార్లమెంట్ అనేటువంటి టాపిక్లోకి వచ్చింది మనకి. ఈ పార్లమెంటరీ పరిపాలన విధానాన్ని మనము ఏ దేశ రాజ్యాంగం నుంచి స్వీకరించినాం? మరి ఏ దేశ రాజ్యాంగం నుంచి స్వీకరించినాము? ఇంగ్లాండ్. ఇది ఇక్కడ మనకి ఇంగ్లాండ్ దేశంలో నుంచి మనం ఇక్కడ స్వీకరించడం అనేటువంటిది జరిగిందనమాట. కాబట్టి ఇక్కడ మనకి గుర్తుంచుకోవాలి. కాబట్టి ఈ ఇంగ్లాండ్ దేశాన్ని మనం ఏమంటామంటే పార్లమెంటరీ పరిపాలన విధానానికి ఏమంటాం ఇక్కడ మనము? పార్లమెంటరీ పరిపాలన విధానానికి పుట్టిన ఇల్లు లాంటిది అంటాం అనమాట. పుట్టిన ఇల్లు లాంటిది అంటాం. అర్థమైందమ్మా? కాబట్టి ఇది గుర్తుంచుకోండి. ఫస్ట్ దానికి ఆన్సర్ ఏంది ఇక్కడ మనకి డి అనేది సరి అయినటువంటి సమాధానం. రెండో క్వశ్చన్, 1947 ఆగస్టు 15 నుండి, అంటే మనకి ఏమొచ్చింది ఈరోజు మనకి ఏం జరిగింది ఇక్కడ మనకి స్వతంత్రం అనేది రావడం అనేది జరిగింది. అర్థమైందమ్మా? అది ఆ రోజు నుంచి జనవరి 26, ఇక్కడ మనకి ఏంది ఇక్కడ జనవరి 26, 1950, అంటే మనకి ఇక్కడ ఏమైంది? మన భారత రాజ్యాంగం అనేటటువంటిది అమలులోకి వచ్చింది. అంటే ఇండిపెండెంట్షిప్ వచ్చిన రోజు నుండి మనకి భారత రాజ్యాంగం అనేది అమలులోకి వచ్చే రోజు వరకు మధ్య అంటే మనం గుర్తుంచుకోండి, ఇక్కడ మధ్య భారత ప్రభుత్వం అనేటువంటిది దీనిని అనుసరించి పరిపాలన కొనసాగించింది అంటున్నాడు. అంటే 1947 ఆగస్టు 15వ తారీఖు నుంచి ఇంగ్లాండ్ దేశం నుంచి మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత మన భారత రాజ్యాంగము ప్రాక్టికల్గా అమలులోకి వచ్చే రోజు వరకు ఈ మిడిల్ డేస్ ఏవైతే ఉంటాయో ఆ మిడిల్ డేస్లో ఉన్న పరిపాలన దేని ప్రకారం జరిగింది అంటున్నాడు. భారత ప్రభుత్వ చట్టము 1953 అంటున్నాడు. అసలు 1953 భారత ప్రభుత్వ చట్టమే లేదు. కాబట్టి ఇది కరెక్ట్, తప్పు. దీని తర్వాత మళ్ళీ మనకి చూడండి, భారత స్వతంత్ర చట్టం అంటున్నాడు ఇక్కడ మనకి. భారత స్వతంత్ర చట్టం, ఈ భారతదేశానికి ఉన్నటువంటి స్వతంత్ర చట్టం అంటే ఇండిపెండెంట్ యాక్ట్స్. ఈ ఇండిపెండెంట్ యాక్ట్ వల్ల మన భారతదేశానికి స్వతంత్రము వచ్చింది, కానీ పరిపాలన మాత్రము దాని ప్రకారము జరగలేదు. ఇది కూడా చూసుకోండి.
ఇక్కడ స్వతంత్ర చట్టం అన్నాడు, ఇక్కడ కూడా స్వతంత్ర చట్టం అన్నాడు, 2 సార్లు వచ్చింది చూడండి. అంటే ఒకే ఆప్షన్ 2 సార్లు వచ్చింది మనకి, మనం ఏం చేయలేం దానికి. కాబట్టి ఇది కూడా కాదు. ఇప్పుడు మిగిలింది ఏంటి? ఇక్కడ ఏ కాదు, బి కాదు, సి కాదు. కాబట్టి భారత ప్రభుత్వ ఉత్తర్వు 1947, దాన్ని మనము తాత్కాలికమైనటువంటి రాజ్యాంగము అని అంటాం. దాన్ని ఏమంటామంట? తాత్కాలికమైనటువంటి రాజ్యాంగము, టెంపరరీ కాన్స్టిట్యూషన్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటాం. దాని ప్రకారమే మనకు పరిపాలన విధానం అనేది జరిగింది. కాబట్టి ఆన్సర్ ఏమైతుంది ఇక్కడ మనకి? సి అనేటటువంటిది ఆన్సరు అవుతున్నది. ఈ క్రింది వాటిని కాలానుక్రమంగా అమర్చండి అంటున్నాడు ఇక్కడ మనకి. కాలానుక్రమంగా అమర్చండి అంటున్నాడు ఇక్కడ మనకి. ఈ కాలానుక్రమంగా అమర్చండి అంటే ఇక్కడ చూడండి మనకి ఆగస్టు ప్రతిపాదనలు అంటున్నాడు ఇక్కడ మనకి. ఆగస్టు ప్రతిపాదనలు అర్థమైందమ్మా. తర్వాత క్రిప్స్ రాయబారం, క్విట్ ఇండియా ఉద్యమం అంటున్నాడు. మరి ఇక్కడ వీటిని కాలానుక్రమంగా అమర్చండి అంటే ఆగస్టు ప్రతిపాదనలు ఎప్పుడు వచ్చినాయి మనకి? ఇక్కడ 1940 సంవత్సరంలో మనకి ఆగస్టు ప్రతిపాదనలు వచ్చినాయి. ఇక్కడ మనం ఒకవేళ ఇక్కడ ఖచ్చితంగా చూసుకున్నట్లయితే ఈ క్రిప్స్ మిషన్ అనేది ఏదైతే ఉందో, క్రిప్స్ మిషన్ మరియు ఈ క్విట్ ఇండియా ఉద్యమం, ఇవి 2 కూడా మనకి ఎప్పుడు వచ్చినాయి అంటే మనకి 1942 సంవత్సరంలో వచ్చినాయి. ఇవన్నీ ఈ 2 ఎప్పుడు జరిగినాయి మనకి? ఇక్కడ 1942 జరిగినాయి. మరి ఈ రెండింటిని కంపేర్ చేసుకున్నప్పుడు, ఈ క్విట్ ఇండియా ఉద్యమాన్ని, క్రిప్స్ రాయబారాన్ని కంపేర్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఏది మొదటిగా జరిగింది? ఇక్కడ మనకి ఈ క్రిప్స్ రాయబారం అనేటువంటిది మొదటగా జరిగింది. ఈ క్రిప్స్ రాయబారం ప్రకారం ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకి చూడండి, మనకి అప్పుడే మనకి సెకండ్ వరల్డ్ వార్ జరుగుతుంది. ఏం జరుగుతుంది? మన ప్రపంచంలో మొత్తము సెకండ్ వరల్డ్ వార్ జరుగుతుంది. ఆ సెకండ్ వరల్డ్ వార్లో భారతదేశాన్ని ఇంగ్లాండ్ దేశం తరపున పార్టిసిపేట్ చెయ్యమని సర్ స్టాఫర్డ్ క్రిప్స్ అనే వ్యక్తి మన భారతదేశంలో మన జాతీయ నాయకుడు, ఆనాడు జాతీయ నాయకుడు అయినటువంటి గాంధీజీ గారి దగ్గరికి రావడం జరుగుతూ ఉంటుంది. గాంధీజీ గారి దగ్గరికి వచ్చిన తర్వాత గాంధీజీ గారు ఈ క్రిప్స్ రాయబారం ఏదైతే ఉంటుందో దాన్ని ఏం చేస్తాడు? ఒప్పుకోకపోవడం వల్ల తర్వాత మళ్ళీ ఏం జరుగుతుంది? మనకి క్విట్ ఇండియా ఉద్యమం జరుగుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు మనకి రెండింటిని కంపేర్ చేసినప్పుడు ఏది ఫస్ట్ కనిపిస్తుంది మనకి? ఇక్కడ క్రిప్స్ రాయబారం అనేది మొదటగా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఆగస్టు ప్రతిపాదనలు ఫస్ట్, సెకండ్ ఇది, తర్వాత 3 ఇది కాలానుక్రమంగా ఉన్నాయా లేదా? ఫస్ట్ ఉంది, సెకండ్ ఉంది, థర్డ్ ఉంది. కాబట్టి ఏంది? పై అంశాలన్నీ కూడా సరి అయినటువంటి అంశాలే. కాబట్టి 3వ దానికి ఆన్సర్ ఏందమ్మా మనకి? ఇక్కడ డి అనేది సరి అయినటువంటి సమాధానం. లక్షద్వీపులు ఇక్కడ మనకి లక్ష అంటే మనము డబ్బులు అనుకోవద్దు. లక్షద్వీపులు ఏ హైకోర్టు పరిధిలోనికి వస్తాయి అంటున్నాడు ఇక్కడ మనకి. ఏ హైకోర్టు పరిధిలోనికి వస్తాయి? హైకోర్టు అనేటువంటి వర్డ్ వచ్చిందా లేదా మనకి? ఇక్కడ ఈ హైకోర్టు అనేటటువంటి వర్డ్ వచ్చింది కాబట్టి కొంత దాని యొక్క చారిత్రక నేపథ్యాన్ని మనం చదువుకుందాం. మన భారతదేశంలో హైకోర్టులని ఏ చట్టం ప్రకారం ప్రారంభించారంటే 1860 చట్టం ప్రకారం హైకోర్టులని ప్రారంభించారు. ఈ హైకోర్టులు ఎప్పటి నుంచి ప్రారంభమైనాయంటే 1861లో మనకి మొట్టమొదటిసారిగా 3 హైకోర్టులని ప్రారంభించారు. ఈ హైకోర్టు అనేది లాస్ట్కి తర్వాత మళ్ళీ ఏ విధంగా మారింది? ఇది 1935 సంవత్సరం చట్టంకి వచ్చేంత వరకు అప్పటికే ఏర్పడి ఉన్నటువంటి 1773 యాక్ట్ ప్రకారము 1774లో ఏర్పడ్డటువంటి సుప్రీంకోర్టు మరియు ఇక్కడ ఏర్పడ్డటువంటి హైకోర్టు 2 కలిసి ఇక్కడ ఏ విధంగా మారిపోయినాయి? 1935 సంవత్సరం చట్టంలో ఏ విధంగా మారిపోయినాయి అంటే మనకు ఫెడరల్ కోర్టుగా మారిపోయినాయి. ఈ ఫెడరల్ కోర్టులో నుంచే మనము మన భారత రాజ్యాంగంలోకి ఏం తీసుకున్నాము? ఈ ఫెడరల్ సిస్టంలో నుంచే ఫెడరల్ న్యాయస్థానాన్ని తీసుకొని మన భారత రాజ్యాంగం ప్రకారము మన భారతదేశంలో స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి న్యాయ వ్యవస్థ అనేది ఎప్పటి నుంచి ప్రారంభమైంది? 1950 జనవరి 28 నుంచి ప్రారంభమైంది. అర్థమైందమ్మా? జనవరి 28 నుంచి ప్రారంభమైంది. ఆ విధంగా మన భారత రాజ్యాంగంలోకి వచ్చింది. అయితే మన భారత రాజ్యాంగంలో ఏం పెట్టుకున్నామనంటే ప్రతి రాష్ట్రానికి ఒక హైకోర్టు అనేటటువంటిది ఉండొచ్చు, లేదా 2-3 రాష్ట్రాలకు కలిసి ప్రత్యేకమైనటువంటి హైకోర్టు అనేటటువంటిది కూడా ఉండొచ్చు అన్న విషయాన్ని ఇక్కడ మనం పెట్టుకున్నాం. కాబట్టి ఇప్పుడు మన భారతదేశంలో మొత్తము 28 రాష్ట్రాలు, మరి ఇక్కడ మనకి 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఇక్కడ మనకి ఎన్ని హైకోర్టులు ఉండాలా? 36 హైకోర్టులు ఉండాలి. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి హైకోర్టుల సంఖ్య మొత్తం ఎంత? మనకి ఇక్కడ 25 హైకోర్టులే ఉంటాయి. అర్థమవుతుందా? అంటే
కొన్ని వేరే వాటి యొక్క హైకోర్టు పరిధిలో పనిచేయడం అనేది జరుగుతుంది. అదే అలాగనే ఇందులో కాన్సెప్ట్లో భాగంగానే ఈ లక్షద్వీపులు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో అవి ఏ హైకోర్టు పరిధిలోనికి వస్తాయి అని అంటున్నాడు ఇక్కడ మనకి. ఇక్కడ కేరళ హైకోర్టు పరిధిలోకి వస్తాయా, కర్ణాటక హైకోర్టు పరిధిలోనికి వస్తాయా, మద్రాస్ హైకోర్టు పరిధిలోకి వస్తాయా, కలకత్తా హైకోర్టు పరిధిలోనికి రావడం అనేటువంటి జరుగుతుందనంటే ఈ లక్షద్వీపులు అనేటటువంటివి ఏ హైకోర్టు పరిధిలోనికి వస్తాయి మనకి ఇక్కడ కేరళ హైకోర్టు పరిధిలోనికి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకు ఆన్సర్ ఏమైందా, మనకి ఇక్కడ ఏ అనేటువంటిది సరి అయినటువంటి సమాధానము అవుతుంది. అంటే ఒక వర్డ్ వచ్చిందన్నప్పుడు ఆ వర్డ్కు సంబంధించిన కొంచెమైనా సరే చారిత్రకపరమైనటువంటి నేపథ్యాన్ని మనం తప్పనిసరిగా మనం స్టడీ చేస్తే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏ విధంగానైనా సరే ముందుకు వెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుంది. అంటే అందరికంటే కొన్ని మార్కులు ఎక్కువ రావడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇది 4వ క్వశ్చన్కు సంబంధించినటువంటి ఆన్సర్. 5వ క్వశ్చన్, ఈ క్రింది ఆర్టికల్ ద్వారా ప్రభుత్వం మహిళలు మరి ఇక్కడ మనకి చూడమ్మా మనకి ఏమంటారు, మనకి మహిళలు మరియు పిల్లలకు ప్రత్యేకమైనటువంటి సదుపాయాలను కల్పిస్తుంది అంటున్నాడు. మనకి ఇక్కడ చూడండి 15వ ఆర్టికల్ దగ్గర మొత్తం మనకి ఇక్కడ చూడండి మనకి ఇంకుంటాయి. మనకి ఇక్కడ 15 క్లాస్ 5 ఉంటుంది, 15 క్లాస్ 6 అనేది ఉంటుంది. అర్థమైందా? మరి ఇక్కడ మనకి 4 వరకే ఇచ్చిండు అనుకోండి. 15 దగ్గర మనకి క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3, క్లాస్ 4 అనేటువంటి అంశాలు అనేటువంటి మనకి ఇచ్చిండు. మరి ఇక్కడ చూసుకుంటే ఈ ఆర్టికల్స్లలో ఏ ఆర్టికల్ అనేటువంటిది మనకి మహిళలకు మరియు పిల్లలకు ప్రత్యేకమైనటువంటి సౌకర్యాలను కల్పిస్తుంది అంటున్నాడు. ఇక్కడ మనకి ప్రత్యేకమైనటువంటి సౌకర్యాలను కల్పిస్తుందంటే ఇక్కడ మనకి డైరెక్ట్గా ఆన్సర్ ఏం కనిపిస్తుంది, ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది అంటే సి అనేటువంటి దాని దగ్గర మనకి 15వ ఆర్టికల్ క్లాజ్ 3 ప్రకారము భారతదేశంలో మహిళలకు చిన్నపిల్లలకు ప్రత్యేకమైన సదుపాయాలను కల్పించడం అనేటటువంటిది ఇది చట్ట వ్యతిరేకం అనేటటువంటిది కాదు, ఇది సంక్షేమంలో భాగం అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఎందుకనంటే మనకి ఇక్కడ చూసుకుంటే మనం ఏం చేయొచ్చు, కాంట్రవర్సీ చేయొచ్చు. దీని ప్రకారం ఇక్కడ అంటే 14వ ఆర్టికల్ ప్రకారం కాంట్రవర్సీ చేయొచ్చు. చట్టం ముందు అందరు సమానులే కదా, మరి ఇక్కడ వీళ్ళకి ఎందుకు అని, ఇది సంక్షేమానికి సంబంధించినటువంటి విషయం కాబట్టి ఇక్కడ చేయొచ్చు. ఎందుకంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏంటంటే మహిళలు చూసుకున్నాం, మన ఊర్లలో మనకి ఇప్పుడు ఆశా వర్కర్లు ఉంటారు, అవి కేవలం లేడీస్కే ఇస్తారు ఉద్యోగాలు, వేరే వాళ్ళకి ఇవ్వరు. కొన్ని వెటర్నరీ కాదు సారీ ఇప్పుడు గైనకాలజీకి సంబంధించినటువంటివి, ఈ గైనకాలజీకి సంబంధించినటువంటి పోస్టులు కొన్ని ఉంటాయి, అవి కేవలం వాళ్ళకే ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే కొన్ని డిపార్ట్మెంట్లు వాళ్ళకే ఇస్తూ ఉంటారు. అంగన్వాడీ టీచర్ ఉంది, ఇప్పుడు వాళ్ళకే ఇస్తారు. అంటే ఇది వ్యతిరేకం అనేటువంటిది కాదు, ప్రత్యేకమైనటువంటి సదుపాయం అన్న విషయాన్ని ఇక్కడ గుర్తుంచుకోవాలి. కాబట్టి ఇక్కడ మనకి ఆర్టికల్ దగ్గర ఇక్కడ పేర్కొన్నటువంటి దానికి మనకి ఏది రైట్ అవుతుంది, ఇక్కడ మనకి 5వ దానికి మనకి ఆన్సర్ ఏం రైట్ అవుతుందంటే సి అనేటువంటిది సరి అయినటువంటి సమాధానము అవుతుంది. మనకి ఇక్కడ 6వ క్వశ్చన్ చూస్తున్నాం. ఈ క్రింది ఏ రాష్ట్రంలో పంచాయతీరాజ్ ఎన్నికలలో షెడ్యూల్ కులాల రిజర్వేషన్ను మినహాయించారు అంటున్నాడు. ఇక్కడ మనకి ఇప్పుడు మనకి చూసుకుంటే మనకి గ్రామ పంచాయతీ సిస్టమ్ అనేది ఒకటి ఉంది. మనకి గ్రామ పంచాయతీ అర్థమైందా, గ్రామ పంచాయతీ సిస్టమ్ ఉంది. ఏ ఆర్టికల్ ప్రకారం గ్రామ పంచాయతీని ఏర్పాటు చేసుకున్నాం మనము, 40వ ఆర్టికల్ ప్రకారం గ్రామ పంచాయతీని ఏర్పాటు చేసుకున్నాం. ఈ గ్రామ పంచాయతీలకి ఏ ఆర్టికల్ ప్రకారం ఏ రాజ్యాంగ సవరణ ప్రకారం రాజ్యాంగబద్ధమైన హోదా వచ్చిందనంటే 73వ రాజ్యాంగ సవరణ ప్రకారం వచ్చింది. ఎక్కడ చేర్చినారు దీన్ని, 11వ షెడ్యూల్లో చేర్చినారు. స్వతంత్ర ప్రతిపత్తి తర్వాత ఎన్ని అధికారాలు ఇచ్చినారు, వాళ్ళకి 29 అధికారాలు ఇచ్చినారు. ఇది మనకు తెలిసింది. మళ్ళీ ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకమైన గ్రామ పంచాయతీ చట్టాన్ని ఎప్పుడు చేసిండ్రు, 2018 గ్రామ పంచాయతీ చట్టాన్ని చేయడం అనేది జరిగింది. సరే ఏదేమైనా ఇప్పుడు మనకి గ్రామ పంచాయతీ సిస్టంలో మనకి ఎస్సీ రిజర్వేషన్ ఎస్టీ రిజర్వేషన్ అనేటటువంటిది ఉంటుంది. ఇక్కడ పంచాయతీల ఎన్నికల్లో షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్ను మినహాయించారంటున్నాడు. మరి మేఘాలయలోన, అరుణాచల్ ప్రదేశ్లోన, అస్సాంలోన, త్రిపురలోన ఎక్కడ ఈ షెడ్యూల్ కులాల రిజర్వేషన్ సిస్టమ్ అనేటటువంటిది లేదు అంటున్నాడు. ఎక్కడ లేదు అని అంటే ఇక్కడ మనకు గుర్తుకుంచుకోండి, ఇక్కడ మనకి షెడ్యూల్ కులాల రిజర్వేషన్ సిస్టమ్ అనేది ఎక్కడ లేదు అని అంటే మనకి అరుణాచల్ ప్రదేశ్లో ఈ షెడ్యూల్ కులాలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ సిస్టమ్ అనేది లేదు. ఎందుకు లేదు సార్ అని మనకు డౌట్ రావచ్చు. ఎందుకంటే ఒక రిజర్వేషన్ని కేటాయించాలంటే నిర్ణీతమైనటువంటి జనాభా అనేటటువంటిది ఖచ్చితంగా అక్కడ ఉండాలి.
అక్కడ నిర్ణీతమైనటువంటి జనాభా సంఖ్య లేకపోతే రిజర్వేషన్ ఇవ్వడానికి అవకాశం అనేటటువంటిది లేదు. కాబట్టి ఆ కారణాన అరుణాచల్ ప్రదేశ్లో ఈ కమ్యూనిటీకి సంబంధించినటువంటి రిజర్వేషన్ అనేది కొనసాగడము లేదు. కాబట్టి ఆన్సర్ ఏంది ఇక్కడ మనకి అరుణాచల్ ప్రదేశ్ ఆన్సర్ అవుతుంది. మనకి చూడు 86వ రాజ్యాంగ సవరణ బిల్లు ఏం చెప్తుంది అంటున్నా ఇక్కడ మనకి. ఈ 86వ రాజ్యాంగ సవరణ ఎప్పుడు చేసినారు? మరి 2002లో చేసినారు. ఎప్పుడు చేసినారు మనకి 86 రాజ్యాంగ సవరణ? 2002 సంవత్సరంలో ఈ రాజ్యాంగ సవరణ చేయడం అనేది జరిగింది. మరి ఆ సవరణ ఏమి తెలియజేస్తుంది అంటున్నాడు ఇక్కడ మనకి. ఏ విషయాన్ని గురించి ఆ సవరణ అనేటువంటిది మనకి ఇక్కడ మనకి అందిస్తా ఉంది అంటున్నాడు. 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల లోపు పిల్లలందరికీ రాజ్యం అంటే ప్రభుత్వం ఉచితమైనటువంటి నిర్బంధ విద్యను అందించాలి అని చెప్తుంది అంటున్నాడు. ప్రభుత్వ ఉద్యోగాలలో వెనుకబడేటువంటి తరగతుల వారికి రిజర్వేషన్ కల్పించాలని చెప్తుంది అంటున్నాడు. ఇది రాంగు. ప్రభుత్వ నియామకాలలో మహిళలకు 30% రిజర్వేషన్ కల్పించాలంటున్నాడు. ఇది కూడా రాంగే. కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రాలకు పార్లమెంటు ఎక్కువ సీట్లను కేటాయించాలంటున్నాడు. ఇది కూడా రాంగే. 3 రాంగే కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ మనకి 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వరకు ఉన్నటువంటి విద్యార్థులందరికీ ఉచితమైనటువంటి రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేటువంటి అందించాలని చెప్తున్నాడు. మరి ఇక్కడ ఇది అందించాలంటే ఇది ఎందులో భాగంగా ఉంది? ఎందులో భాగంగా చేర్చినారు దీని అని అంటే మనకి ఫండమెంటల్ డ్యూటీస్ ప్రాథమిక విధులలో 11వ ప్రాథమిక విధిగా దీన్ని చేర్చడం అనేది జరిగింది. దీన్ని ఆధారంగా చేసుకొని మన ప్రభుత్వాలు ఏం చేసినాయంటే 2009లో మనకి విద్యా హక్కు చట్టాన్ని తీసుకొచ్చినాయి. ఈ విద్యా హక్కు చట్టం అనేటువంటిది ఎప్పటి నుంచి అమలు కావడం జరుగుతుందంటే 2010 ఏప్రిల్ మంత్లో నుంచి అది అమలు కావడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ఇదంతా గుర్తుంచుకోవాలి. అంటే ఇప్పుడు ఇక్కడ 86వ రాజ్యాంగ సవరణ అన్నాడు కాబట్టి ఇందులో అంటే వేరే అంశాలు కూడా ఉంటాయి. కానీ ఇక్కడ మనకు ఆప్షన్లో ఉంది మాత్రమే దేనికి రిలేటెడ్? ఇక్కడ 6 నుంచి 14 సంవత్సరాల లోపు పిల్లలందరికీ రాజ్యం అంటే ప్రభుత్వము ఉచితమైనటువంటి నిర్బంధ విద్యను అందించాలన్నాడు. అది కూడా మళ్ళీ ఒకసారి చూడండి. ఇక్కడ రాజ్యం అన్నాడు కదా మనకి. చూద్దాం ఇక్కడ అంటే ఆన్సర్ మాత్రం ఏమైంది? ఇప్పుడు మనకి ఏ అనేది ఆన్సర్ అయింది, అయిపోయింది. ఇప్పుడు రాజ్యం అనే పదం వచ్చింది ఇక్కడ మనకి. ఏమొచ్చింది ఇక్కడ మనకి? రాజ్యం అనే పదం వచ్చింది. అసలు రాజ్యం అంటే ఏంటంటాడు ఎగ్జామ్లో? రాజ్యం అంటే ఏంటంటాడు? అసలు రాజ్యం అంటే ప్రభుత్వం కదా. ఇప్పుడు మనము రాజ్యం అన్న వర్డ్ గురించి చూసుకుందాం. రాజ్యం అంటే ఏంది ఇక్కడ మనకి? రాజ్యం యొక్క నిర్వచనం ఏంటంటే ప్రజలు, ప్రదేశం, అర్థమైందమ్మా, ప్రభుత్వం, 4వది సార్వభౌమాధికారం, 5వది జాతీయ గుర్తింపు. అర్థమైంద? అంతర్జాతీయ గుర్తింపు. ఇది రాజ్యం అంటే. మరి ఇక్కడ మనకి దీనివల్ల మనం ఏమంటున్నాము? ప్రభుత్వం కూడా అంటున్నాం కదా మనం ఇక్కడ. ఈ రాజ్యంలోనే మళ్ళీ మనకి ఏముంది? ఇక్కడ ప్రభుత్వం అనేది ఉంది. ప్రభుత్వం అంటే ఏంది? ప్రభుత్వానికి మళ్ళీ 3 రకాల లక్షణాలు ఉంటాయి. శాసన నిర్మాణ శాఖ, కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖ, 3 లక్షణాలు ఉంటాయి. సరే, మనకి ఇక్కడ ఇదంతా మనకు కొద్దిగా బ్యాక్గ్రౌండ్ గుర్తుండాలా. ఇక్కడ మాత్రం మనకి ఇచ్చినటువంటి దానికి సరైనటువంటి ఆన్సర్ మాత్రం 7. 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల లోపు విద్యార్థులందరికీ ఉచితమైనటువంటి నిర్బంధ విద్యను అందించాలి. ఇవి మనకు ప్రీవియస్లో ఈ ఎగ్జామ్లో అడిగినటువంటి పాలిటీ ప్రశ్నలు.